मेहर बाबा की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। जय बाबा, जय गुरुदेवा, जय मातृश्री। ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మెహర్ బాబా వారు అలాగే అమ్మగారు గురుదేవులు కూడా మనకి ఇక్కడ ఏది అవసరమో వారే తెలియజేస్తూ ఉంటారనేటువంటి భావంతో ప్రయత్నం చేస్తాను. కొన్ని నా జీవిత అనుభవాలు, తర్వాత గురుదేవులు తెలియజేసినటువంటి కొన్ని అవగాహనించినటువంటి విషయాలు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనం భగవంతుడు అన్నప్పుడు మనందరికీ కూడా భగవంతుడు అంటే ఇష్టం. ఎందుకు ఇష్టము అంటే బాబా తెలియజేశారు, నువ్వు భగవంతుడయ్యే ఉన్నావు కాబట్టి నీకు భగవంతుడంటే నేను ఇష్టపడుతున్నావు అని. అలాగే మనం ప్రాథమిక స్థాయిలో భగవంతుడు ఉన్నాడని ఏదో నామరూపాలకి పరిమితంగా మనం ఆరాధిస్తూ ఉంటాం. మనం నామరూపములకే పరిమితం కాకుండా భగవంతుడు నామరూపములకు అతీతమైనటువంటి స్థితి చైతన్య స్థితిగా మనకి మెహర్ బాబా వారు గురుదేవులు కూడా మనకి అవగాహన ఇస్తూ చెప్తూ వస్తున్నారు. అయితే నాకు ఏమీ తెలీదు, అయినా ఏదో ఒక భగవంతుడిని నిర్ణయం చేసుకుని ఆరాధించాలి అనేటువంటి జిజ్ఞాస. కానీ ఎవరో ఏంటో తెలియదు, రాముడు ఏంటో తెలియదు, అసలు గురించి నాకు తెలియదు. అప్పుడు మెహర్ బాబా వాళ్ళకి రావడం, గంగరాజు వేస్తారు బాబా ఫోటో పట్టుకొచ్చి నాకు ఇచ్చి, ఇది నీకు నేను ధ్యానం చేసుకునే ఫోటో నీకు ఇస్తున్నాను, ఆర్తి అని పట్టుకొచ్చి మధ్యాహ్నంగా ఇంట్లో పెట్టి ఆర్తిపించారు. అప్పటి నుంచి నేను ఆ రూపము నాకు ఎంతగానో తాదాత్మించింది. ఆ రూపం చూడలేకపోతే ఉండలేకపోయేదని. అటువంటి ఆ తాదాత్మ్యత ఒకసారి ఆ చూడాలని గదిలో వెళ్ళిపోయే రూపం స్థానం ఉండిపోయేది, అన్నంచి ఉండిపోయేది, అలా ఉండిపోయేదని ఏంటో తెలియదు. తర్వాత గురుదేవులు మీద, అమ్మగారి మీద విపరీతమైనటువంటి ప్రేమ మళ్ళీ ఇంకా అమ్మగారిని చూడాలి, బిడ్డ తల్లి కోసం ఎంత తప్పిస్తుందో అటువంటి ఆతృత కలిగింది. అప్పుడు పాదపూజ కార్యక్రమంలో ఉన్నారు గురుగారు. అక్కడ పాదపూజ జరుగుతుంటే అక్కడ ఒకరు ఫోన్ చేసి అయ్యారు పాదపూజ రమ్మని వెళ్ళాను. అప్పటికి నా ఎవరు ఎంత తప్పని పడిపోతున్నాను అమ్మగారి దగ్గరికి వెళ్ళాలని. అమ్మగారు పూజ అయిపోయిన తర్వాత దగ్గరుండి అందరికీ భోజనం పెట్టిస్తున్నారు. అమ్మగారికి వెళ్ళి కూర్చున్నాను. అమ్మ
మరి మిమ్మల్ని చూడాలని అసలు తోలిసి నాకు నిద్రలేదు అసలు అని అన్నాను. అవునమ్మా చూడమంటుంది అన్నాను. అది క్రమేపీ మనకి ఇచ్చినటువంటి గురుదేవులు ఇచ్చినటువంటి అవగాహన చదవడం ద్వారా, వారి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా నిమ్మడంగా నాకు ఆ రూపం మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ధ్యానం డివైన్ చేసేదాన్ని. క్రమేపీ అది కూడా చేద్దాం అంటే ఎవరికి వెళ్తాం లేదు. అలాగా ఎంతసేపు కూర్చున్నా ఏం ఆలోచిస్తున్నానో అలాగా ఆ డివిజన్ మీద ఎలా ఉండిపోవడం అనేది. ఇప్పుడు అది మనకి గురుదేవులు ఇచ్చినటువంటి అవగాహన. ఈ మధ్యని చైతన్యం గురించి మేము నారాయణ గారు కొంచెం డిస్కషన్లో అది ఏంటి, అసలు ఈ మూలం ఏంటి, ఈ పరాత్పర బ్రహ్మస్థితి అంటారు, పరమాత్మ స్థితి అంటారు, అసలు దీని మూలం ఎలా తెలుసుకోవాలి అనేటువంటిది మన డిస్కషన్లో నాకు అప్పుడు అవగాహన అయింది. ఆదిలి నాటిలో ఓహం అనే ప్రశ్న ద్వారా వ్యక్తమైనటువంటి చైతన్యం ద్విముఖంగా వ్యక్తమైంది. అనంత దైవీ చైతన్యంగా, అనంత చైతన్యంగా వ్యక్తమై ఆ అనంత చైతన్యం ఆధారంగా ఉండి ఈ అచైతన్యాన్ని పరిభాషింపజేస్తుంది అని డిస్కస్లో తెలుసుకోవడం ద్వారా ఇప్పుడు మనకి గురుదేవుడు మేలుకొలుపు కార్యక్రమంలో తెలియజేసినటువంటి విషయము గురుదేవుడు తెలియజేశారు. నా కార్యక్రమం ఇక్కడి నుంచి మలుపు జరుగుతుంది. మన సభ్యులు కూటమి సభ్యులను తెలియజేశారు గురుదేవుడు. అవతార పురుషుడు సర్వాత్మ అంటున్నారు, ఇక్కడేమో సద్గురు సర్వాత్మ అంటున్నారు. ఎవరికి సర్వాత్మ అవ్వాలి? మన సభ్యుల ముందు ఉన్నటువంటి సమస్య అని తెలియజేశారు గురుదేవులు. పూర్తిగా నాకు క్లారిఫై అది అవగాహన నాకు అంటే అంతగా చేయలేదు, కానీ కొన్ని విషయాలు తెలియజేస్తున్నా, అవగాహన ఉన్నటువంటి విషయాలు. ఆ చైతన్యం ఇప్పుడు మనకి మనం భగవంతుడు అనుకుంటున్నటువంటి ఆ భగవంతుడు మనకి ఎలా సహాయం చేస్తాడు అని గురుదేవులు ఇచ్చినటువంటి వివరణ. ఆయన అవతారంగా వచ్చి, ఆయన మన సప్తపాత్రధారిగా వచ్చి మనకి తెలియజేసినటువంటి విషయములు, ఆయన చేసినటువంటి కార్యక్రమ విధానములు ఇవన్నీ అక్కడ అవతార చైతన్యంగా, అనంత అవతార చైతన్యంగా అక్కడ కార్యక్రమం నిర్వహించుకొని అదే చైతన్యము కుతుబ్ చైతన్యంగా వ్యక్తమయ్యి మరొక ఉపాధిలో ప్రవేశించి తను చేసినటువంటి కార్యక్రమ విధానంతో కూడా అక్కడ మరొక ఉపాధిలో ప్రవేశించి కుతుబ్ చైతన్యంగా మనకి ఈ వివరం అంతా కూడా మనకి తెలియజేసినటువంటిది కూడా ఆ చైతన్యమేనని అవగాహన చేసుకోవడం జరిగింది. అప్పుడు మనకి భగవంతుడు ఒక్కడే సత్యము అనుకుంటున్నాం. మనం భగవంతుడు ఒక్కడే సత్యం అనుకుంటూ మనం అనేక స్థితులతో తాదాత్మ్యండి, అనేక స్థితులతో బంధింపడి జీవిస్తూ ఉంటాం. కానీ భగవంతుడు ఒక్కడే సత్యం అని చెప్తూ ఉంటాం. అలాగ భగవంతుడు ఒక్కడే సత్యం అనేటువంటి ఆ యొక్క కాన్ఫిడెన్స్లో జీవించాలి అంటే మనం ఆయన మనకి సహాయం చేసి తీరాలి. మనకి గురుదేవులు మనకి ఉదయం తెలియజేశారు. మనకి రంగమర గారు వారు ఈ కార్యక్రమం ఇక్కడ ఎందుకు మనకి ఇలాగా ఈ ధ్వని కార్యక్రమం చేపట్టి మనకి బాబా నిర్వహణ చేస్తున్నారో
దాని ద్వారా మనం పొందేటటువంటి వారు చేసేటువంటి సహాయము ఇదంతా ఎంతగానో చక్కగా మనకి తెలియజేశారు. ఆ రకంగా ఇప్పుడు ఏంటంటే మనకి రూపంతో కాకుండా మనకి నిరంతరం ఆ యొక్క డివైన్ కాన్షియస్నెస్సే అదొక్కటే సహాయం చేస్తుంది, అదే వర్క్ చేసుకుంటుంది. ప్రతిదీ కూడా ఆ యొక్క కాన్షియస్నెస్సే వర్క్ చేసుకుంటుంది. సర్వము కూడా సర్వములో ఉండి సర్వంని నిర్వహింపజేసుకుంటూ సర్వమును పోషింపజేసుకుంటూ సర్వమును కూడా లయింపజేసుకుంటూ ఒకే ఒక చైతన్యమే నిర్వహింపజేసుకుంటున్నది అన్నప్పుడు మనం ఎక్కడున్నామంటే అక్కడ జీరో, మనం జీరో. అటువంటిప్పుడు మనకి ఏమి తెలుసు? మనకి తెలుసు అనడానికి ఎక్కడ అవకాశం ఉంది? అసలు మనకి ఏమీ తెలియదు అని తెలుస్తున్నది. మన ఉనికే లేదు. మరి మనం దేవుడు తెలుసుకోవాలంటే తపన కావాలి, జిజ్ఞాస కావాలి, తపన కావాలి, ముముక్షత్వం ఉండాలి అంటారు, అనుభూతులు తెలియజేస్తారు. మరి ఇది మనంతా ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ సమావేశం ఈ కార్యక్రమం పాల్గొంటున్నామంటే అది మనం మనసుకు అందేది కాదు, ఊహించలేము. మనసుకు అందేది కాదు. మన ఇలాగ ఈ రకంగా నాకే ఆశ్చర్యమేస్తుంది. ఏంటి, నేను తమిళ కూడా వచ్చేవారు ఎక్కువగా, ఇంతమంది మేము వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఒక 50 మంది 100 మంది ఉంటారేమో అనుకున్నాను నేను. అటువంటిది మరి పచ్చాగా ఇంతమంది ఇలాగ రావటం ఏంటంటే నాకు మనసుకి అందుదండి. మనసుకి అంది కాదు ఇవి అసలు అని అనిపిస్తుంది నాకైతే. ఎంత లేదా మనుషుడు మెహర్ బాబా ఊహించలేము. ఎందుకంటే మన కాళ్ళని ఆయన చేతులు ఉన్నాయి. ఆయన ఎలాగా ఆడిస్తే మనం అలాగా ఆడుతాం అనేటువంటి ఆ భావన దీనికి మనకి ఉదాహరణగా గురుదేవులు తెలియజేశారు. మనకి ఆ విజ్ఞాసం ఉంది కాబట్టే, ఆ తపన అర్హత ఉంది కాబట్టే, ఆయన గంట కొట్టారు కాబట్టి అందరూ ఇక్కడికి చేరేమంటే తప్ప ఎవరంతటా వారు ఎవరు రాలేదు అనేది మనకి గురుదేవులు ఇచ్చినటువంటి అవగాహన ద్వారా ఆ భావన కలుగుతున్నది మనకి. ఈ జిజ్ఞాస గురించి గురుదేవులు తెలియజేశారు. మన సోదరులు కుటుంబ శాస్త్రి గారిని ఆధారంగా చేసుకుని మనకి ఈ విషయం తెలియజేశారు గురుదేవులు. ఏమనంటే ఆయన ఒక సంఘకర్తగా ఏదో ఉండేవారు, నాకు పూర్తిగా తెలియదు. అయితే తర్వాత మెహర్ బాబా గారు అవతరించడము, ఆయన దగ్గరికి రావడము కుటుంబ శాస్త్రి గారు జరిగింది. అప్పుడు గురుదేవుడు ఇది మనకి తెలియజేశారు ఉదాహరణగా ఆయనకి. అప్పుడు ఆయన బాబా దగ్గరికి వెళ్ళారట. అయితే ఆ సంఘంలో కొన్ని కట్టుబాట్లు, కొన్ని నిబంధనలు ఏవో ఉన్నాయి, వాటిని పాటించాలి. అయితే కట్నం తీసుకోకూడదు, కట్నం ఇవ్వకూడదు అని ఒక నిబంధన. దానికి కట్టుబడి ఉన్నారు ఆయన. దానికి కట్టుబడి ఉంటే అప్పుడు బాబా అమ్మాయికి 27 ఏళ్ళు వచ్చేసి మ్యారేజ్ చేయలేదట. అప్పుడు బాబా పిలిచి, ఆ సంఘం నేనే స్థాపించాను, నీకు సంఘం కావాలా దేవుడు కావాలా అని అడిగారు బాబా. ఆయన అన్నారు, అప్పుడు నాకు దేవుడే కావాలి. మళ్ళీ అన్నారు బాబా, నువ్వు కుటుంబంలో ఉన్నావు, నీ కుటుంబం కావాలా దేవుడు కావాలా? నాకు దేవుడే కావాలి అన్నారు బాబా అని చెప్పారు. అప్పుడు బాబా
దేవుడే కావాలంటున్నావు కదా, దేవుడిగా నేను ఆదేశిస్తున్నాను, నీకు మీ అమ్మాయి కట్నం ఏం చేద్దంటే నీకు నాకు అవగాహన నాకు లేదు, నీకు అవగాహన ఉంది కదా, మీ అబ్బాయి కట్నం తీసుకో అని తెలియజేశారంట బాబా. ఆ రకంగా భగవంతుడు కావాలన్నారు, భగవంతుడు ఆదేశం పాటించాలి కదా. ఆ రకంగా బాబా చూడండి ఎంత అందులో ఎంత మౌలికంగా ఉండదో సత్యము మనం గుర్తించలేము అసలు. అప్పుడు ఆ రకంగా చేశారు ఆయన. తర్వాత కొద్ది రోజులకి ఆయన సోదరుడు మరణించారు, తమ్ముడు అన్నారు. అక్కడ శర్మాకుడు ఉండగా అంత్యక్రియలకి అన్ని ఏర్పాటు చేస్తున్నారు. అప్పుడు బాబా దగ్గర నుంచి తప్పు వచ్చింది, నువ్వు నుంచుంటే నుంచున్న పరంగా అడిగిరా అని. మరి అప్పుడన్నా అందులో బాబా తెలియజేశారట, మృతిని బాధపడతారు, నువ్వు రా అని వెళ్ళిపోయారంట. అప్పుడన్నా గురుదేవుడు అందరూ అన్ని మాటలు మాట్లాడారు, అందరూ శివాట్లు పెట్టారు, అన్ని రాళ్ళు రువ్వారు, కానీ ఏమీ చెల్లించలేదు ఆయన. అలా గీటి రాడికి వచ్చినటువంటి వాళ్ళకే దైవానుగ్రహం అని మనకి ఆయన ఆదర్శంగా తీసుకుని మనకి చెప్పారు గురుదేవుడు. అంత సంసిద్ధత కావాలి అని, మనకి అంత సంసిద్ధత ఉండాలని మనకి దాని ద్వారా తెలియజేశారు. మరి తెలియజేసి నేను ఇప్పుడు మనం ఈ సత్యప్రేమ సందేశంలో బాబా విషయంలో చదువుతున్నాము, అవగాహన పరుచుకుంటున్నాము, ఎవరన్నా అడిగితే మనం చెప్తున్నాము. మనకి అనుభవం లేదు, మనకి ఏమీ తెలియదు, మనకి అనుభవం ఉందంటే అనుభవం లేదు. అయితే దీనికి ఉదాహరణగా మన గురుదేవులో తెలియజేసిన ఒక విషయము, రామకృష్ణ వివేకానంద స్వామి వాళ్ళందరికీ తెలుసున్న ఆయన యజ్ఞస్థలి అని తెలియజేస్తారు. మంచి యజ్ఞస్థలి అయినా ఆయనకి ఈ సర్వమతాల సమ్మేళన అమెరికాలో ఏర్పాటు చేసినప్పుడు అక్కడికి వెళ్ళి మన హిందూ సాంప్రదాయం గురించి చెప్పడానికి ఆయన ఉర్రూతలు వదిలినప్పుడు పాపం నేను అందులో చదివాను. ఆయన చేతిలో డబ్బులు లేవు, అది చెప్పలేదు కానీ గురుదేవులు నేను చదివాను. అది ఒక చోట కూర్చుని ఉంటారు ఆయన, 2 రోజుల వరకు ఎవరు పట్టించుకోరు. అప్పుడు ఒక ఆవిడ వచ్చి, ఏంటి మీరు ఇక్కడ కూర్చున్నారండి అసలు నుంచి ఏంటని అడిగితే ఇలాగ వెళ్ళాలని చెప్తే తీసుకెళ్ళి భోజనం పెట్టి డబ్బులు ఇచ్చి అమెరికా వెళ్ళడానికి పంపించారు. అక్కడ దిగింది, ఆయన దగ్గర డబ్బులు లేవు. ఎంత ఆధ్యాత్మికతలో ఎంత ధైర్యం ఉండాలండి. ఆయన డబ్బులు లేవు, అయితే అక్కడ దిగిపోయాడు. అక్కడి నుంచి ఎవరిని అడిగారు, ఎవరిని తీసుకెళ్ళి అక్కడ దిగిపోయారు. అది నేను దాంట్లో చదివాను. దాంట్లో కృష్ణ గురుదేవులు ఏమని చెప్పారంటే, వెళ్ళాడు అక్కడికి, వాళ్ళందరినీ చూసి పెద్ద పెద్ద తత్వవేత్తలు కూర్చోబెట్టినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద నీళ్ళందరూ కూడా కూర్చున్నారు. వాళ్ళందరినీ చూసేటప్పటికి ఏం చెప్పాలి నేను అనిపించేసినాయి. అంత గొప్ప ప్రజ్ఞాశాలి కూడా ఆయన ఏం చెప్పాలి నేను అని ఆయనకి అనిపించిందట. అంటే సరే పేరేశారు, పిలిచారు. వెళ్ళేటప్పటికి వెళ్ళి ఆయన మైక్ దగ్గర కూర్చొని చెమటలు పట్టేస్తున్నాయండి ఆయనకి. అప్పుడు అలా 2 నిమిషాలు మౌనంగానే తన గురుదేవుని కలుసుకుని అప్పుడు ఆయన పిలిచారట, సోదరులారా,
సోదరి సోదరులారా అని చెప్పి పిలిచి ఆయన మొదలుపెట్టారట. ఆయన మాట్లాడారట, కానీ ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకు తెలియదంట. చెమటలు కారిపోతూ ఉన్నాయంట. అప్పుడు ఇచ్చిన టైం అయిపోయిన తర్వాత అయిపోయిందంటే అప్పుడు చెమటలు కారుతామంటే పక్కన కూర్చుని ఉన్నారట. ఆయన కూర్చోమంటే కూర్చున్నారట. ఆ పక్కన సోదరుడు తెలియజేస్తాడంట, ఆ పాయింట్లో అది ఎంత చక్కగా తెలియజేస్తావు అని అంటుంటే అప్పుడు గ్రహించారట. ఓ, నా గురువు మాట్లాడుతున్నాడు అని గ్రహించారట. అన్నమాట గురుదేవులు అన్నారు అని చెప్తూ, మన గురుదేవులు ఎవరంటే వివేకానంద తర్వాత గుర్తించాడు, కానీ మనం అలా కాదు, ముందు గుర్తించాడు. తర్వాత గుర్తించాడు వివేకానంద, కాదు మనం ముందు గుర్తించాలి అని తెలియజేశాడు. అది మనం అది ఆ విషయం తెలిస్తే అసలు మాట్లాడడానికి మనకి మాట్లాడగలవాలని అసలు ఎంత గొప్ప ప్రజ్ఞాశాలి. అయితే మీరు బాబా ఇచ్చిన అవకాశం ఇస్తున్నారు కదా అని ఏదో తెలుసుకుని కొంచెం ఈ విషయం నాకు ఆకర్షింపజేసింది. దాని మీద అలా కాంటెంప్లేషన్ చేస్తూ ఉంటాను. గొప్ప మనకి ఏమీ తెలియదు అని చిన్న అవకాశం ఇచ్చారు. పోనీ బాబా అవకాశం ఇచ్చారని ఆయన అవకాశాన్ని వినియోగించుకుని ఆయనే చెప్పుకున్నారు, నాకేం తెలియదు. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। जय बाबा, जय गुरुदेव, जय బాబా. నాకు బాబా ఈ అవకాశం ఇచ్చినందుకు బాబాకి, మనందరిలోనూ బాబాకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై బాబా, జై గురుదేవ్, జై మనసు. అనుభవజ్ఞులు తెలియచేస్తూ ఉంటారు. ఏం తెలియచేస్తూ ఉంటారంటే, తన బిడ్డ తన ముందు తన అంచనాలకు మించి వ్యక్తీకరణ చేసి 10 మంది చేత కూడా ఎంత బాగా వ్యక్తీకరణ జరిగింది అని ఆ వ్యక్తిని గుర్తిస్తారో అప్పుడు ఆ వ్యక్తిని మలిచిన గురువు సంతోషంతో ఆనంద బాష్పాలు రాలుస్తారట. అలాగా మనందరినీ, మనలో ఉన్న బాబాని సంతోషపెట్టిన సోదరి అనసూయ గారికి, సోదరి అనసూయ గారి మూలంగా సంతోషపడిన సద్గురు శ్రీ మెహర్ చైతన్యజీ వారికి, వారి ద్వారా సంతోషపడిన గంగరాజ్ మాస్టర్కి జై బాబా. మన సోదరుడు ప్రసాద్ గారు ని ఆహ్వానించడానికి ముందు ఒక్క సోదరి శ్యామల గారు గొల్లగూడ నుంచి వచ్చారు. ఆమె